ఇందులో మల్యాల శ్రీనివాసు అని చెప్పని వాళ్ళ భార్య, ఆమె ఒక చెవిటి మూగ, మాటలు రావు, ఇద్దరు ఆడపిల్లలు, ఒక ఆమె 3 సంవత్సరాలు, ఒక ఆమె 4 నెలలు. వాళ్ళ తల్లి కూడా కళ్ళు కనబడాయి. అయితే వీళ్ళకి కడారి గంగయ్య ఆయన ఏందని చెప్పంటే ఈ కిరాయి వండుకుంటా బ్రతకడం, వాళ్ళ పరిస్థితి కూడా దారుణంగా ఉన్నది. కాబట్టి ఈ దృష్టిని మేము మల్లన్న గారికి మనసుకు తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆయన ఈ బీసీల గురించి చాలా కొట్లాడుతున్నాడు. మా గరీబ్ వాళ్ళ ఎంబీసీ వాళ్ళ గురించి, ఎందుకంటే బీసీ వాళ్ళ గురించి, అత్యంత వెనుకబడిన వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఆయనే మల్లన్న గారిని కోరుకునేది ఒకటే, ఎందుకంటే వీళ్ళకు కొంచెం ఆర్థిక సహాయం అందించగలరని చెప్పని కోరుచు, అట్లనే ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళి ఈ వెనుకబడిన తరగతుల గురించి కూడా ఒక సపరేట్గా ఒక కార్పొరేషన్ పెట్టి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పని చేసుకొని వెళ్తేనే బతుకులు వెళ్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం నుండి కూడా ప్రతి సంవత్సరం వీళ్ళకు ఇది ఏ బ్యాంకు నుండి రుణాలు, కానీ అది మనం షూరిటీ లేకుండా రుణాలు ఇప్పించగలరని చెప్పని ప్రభుత్వం దృష్టికి కూడా మల్లన్న గారిని తీసుకుపోవాలని చెప్పని కోరుకుంటున్నాం. వాళ్ళ కుటుంబం కడారి గంగయ్య గారి భార్య, వాళ్ళ కూతురు పెళ్లి అయ్యే అమ్మాయి. ఇప్పుడు ఆయననే మొన్న దుబాయ్ పోయి వచ్చింది. ఆయన మన కూలి పని మీదలలో గల్పులలో ఎట్లుందని చెప్పండి, కూలి పని చేసుకునే వాళ్ళు ఎంత దుర్భార జీతం గడుపుతుందో అది మనకు అందరికీ తెలిసిన మాటనే. ఎందుకని చెప్పంటే 10-15 వేలు చాలా జీతాలతోటి చేసుకుంటూ కుటుంబాలను నిలదీసుకుంటున్నారు. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మల్లన్న గారు కొంచెం మీరు ఈ వీళ్ళ పట్ల కూడా కొంచెం చూడాలని చెప్పని కోరుకుంటున్నాం. సార్, మేము గరీబులము, మా కోడలు కూడా మాటలు రావు, మాకిద్దరు పిల్లలు, నాకు కళ్ళు కనబడాయి. మీరే ఏదన్నా సాయం చేయండి, దండం పెడతా, మీరు ఎట్టన్నా మమ్మల్ని పోషించండి.